మూత్రంతో పాటు ప్రోటీన్ కూడా శరీరం నుండి లీక్ కావడం ప్రారంభమవుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు ఎందుకు పెరుగుతాయి? ఈ విషయాన్ని మనం ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాం. మీకు 102, 103 అధిక గ్రేడ్ జ్వరం ఉందనుకుందాం. కాబట్టి ఆ సమయంలో మీ మూత్రంలో ప్రోటీన్ లీక్ అయితే అది సాధారణమైనదిగా పరిగణించబడుతుంది. హలో, నా పేరు డాక్టర్ పురు ధావన్ మరియు ఈరోజు ఈ వీడియోలో మనం ప్రోటీన్ యూరియా గురించి మాట్లాడబోతున్నాము. ఈ పరిస్థితిలో మూత్రంతో పాటు ప్రోటీన్ కూడా శరీరం నుండి లీక్ కావడం ప్రారంభమవుతుంది. దీన్ని సరైన సమయంలో నియంత్రించి అర్థం చేసుకుంటే మనమే చేయగలం అనే మొదటి లక్షణం ఇది. మూత్రపిండాల వైఫల్యాన్ని నివారించండి. ఎందుకంటే మూత్రపిండాలు చెడిపోవడం ప్రారంభించినప్పుడల్లా ఎవరైనా చూసే మొదటి లక్షణం ప్రోటీన్ యూరియా. పిల్లల్లో ఇలా జరుగుతుంటే కోత స్థాయి నార్మల్గా ఉంటుంది, శరీరంలో ప్రోటీన్ లాస్ ఎక్కువగా ఉంటుంది. కాళ్ళలో వాపు ఉంది, అప్పుడు మేము దీనిని నెఫ్రోటిక్ సిండ్రోమ్ అని కూడా పిలుస్తాము. ఈ నెఫ్రోటిక్ సిండ్రోమ్లో అధిక మొత్తంలో కొలెస్ట్రాల్ను కూడా చూస్తాము. కాబట్టి మనం ప్రోటీన్ను ఎందుకు లీక్ చేస్తున్నాము, కొలెస్ట్రాల్ స్థాయిలు ఎందుకు పెరుగుతాయి, మేము దీనిని కవర్ చేయబోతున్నాము ఈ వీడియో. ఇప్పుడు ప్రారంభిద్దాం. మొదట, మూత్రపిండాలు ప్రోటీన్ను ఎందుకు లీక్ చేస్తాయి? మూత్రపిండాలు చాలా నెఫ్రాన్లతో తయారవుతాయి. మరి ఈ నెఫ్రాన్ల పని ఏమిటి? వస్తున్న రక్తం, మలిన రక్తం వస్తోంది, మురికి రక్తం వస్తోంది, అందులోని మురికిని బయటకు తీయాలి. శుభ్రమైన వస్తువులను తిరిగి శరీరానికి పంపండి. ప్రోటీన్ శరీరం యొక్క బిల్డింగ్ బ్లాక్. మన శరీరం, మన చర్మం, మన గోళ్ళు, మన జుట్టు ప్రతిదీ ప్రోటీన్తో తయారవుతుంది. కాబట్టి సాధారణంగా మూత్రపిండాలు ప్రోటీన్ బయటకు పోనివ్వవు. కానీ కొన్ని కారణాల వల్ల మూత్రపిండాలు దెబ్బతినడం ప్రారంభిస్తే మూత్రపిండాలు ఈ ప్రోటీన్ను పట్టుకోలేవు. శరీరం మరియు ప్రోటీన్తో మూత్రపిండాలలో రక్తం ఫిల్టర్ చేయడానికి వచ్చినప్పుడు ప్రోటీన్ లీక్ కావడం ప్రారంభమవుతుంది. మరియు కొన్ని కారణాల వల్ల నెఫ్రాన్లలో వాపు ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. ఈ వాపు ఏ కారణం చేతనైనా కావచ్చు. ఇది అధిక రక్తపోటు వల్ల కావచ్చు, లేదా ఇది చక్కెర వల్ల కావచ్చు, లేదా ఏదైనా జన్యుపరమైన రుగ్మత వల్ల కావచ్చు. కానీ ప్రోటీన్ లీక్ కావడం మొదలవుతుంది మరియు శరీరంలో ఏదో తప్పు జరుగుతోందనడానికి మొదటి సంకేతం. దీనిని ట్రాన్సిట్ ప్రోటీన్ యూరియా అని పిలిచే కొన్ని పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇది తాత్కాలిక ప్రాతిపదికన. మీకు 102, 103 అధిక గ్రేడ్ జ్వరం ఉందని భావించండి. కాబట్టి ఆ సమయంలో మీ మూత్రంలో ప్రోటీన్ లీక్ అయితే అది సాధారణమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే మీ మొత్తం శరీరంలో మంట ఉందని మీరు భావించవచ్చు. రెండవ కారణం, మీరు చాలా భారీ వ్యాయామం చేసినప్పుడు. చాలా భారీ వ్యాయామం చేసిన తర్వాత కూడా మూత్రంలో ప్రోటీన్ పొందడం సాధారణం. మూడో కారణం, బీపీ చాలా ఎక్కువగా ఉండటం. బీపీ చాలా ఎక్కువగా ఉందని తెలిస్తే ఆ సమయంలో మూత్రంలో ప్రోటీన్ నార్మల్ గా ఉంటుంది. ఎందుకంటే ఇది ట్రాన్సిట్ ప్రోటీన్ యూరియా. అంటే బీపీని నయం చేయడం, జ్వరాన్ని నయం చేయడం, వ్యాయామం మానేయడం. అప్పుడు ఈ ప్రోటీన్ యూరియా ఆగిపోతుంది. అందుకే దీన్ని ట్రాన్సిట్ ప్రోటీన్ యూరియా అంటాం. రెండవ రకం ప్రోటీన్ యూరియా రోగలక్షణమైనది. మూత్రపిండాలు దెబ్బతిన్నాయని భావించండి. ఆ తర్వాత నిరంతరం లీక్ అవుతున్న ప్రోటీన్. మేము దీన్ని పథాలికల్ ప్రోటీన్ యూరియా అని పిలుస్తాము. ఇది ఎలా సాధ్యమవుతుంది? మీకు డయాబెటిస్ ఉండవచ్చు. డయాబెటిస్ కారణంగా మీ మూత్రపిండాలలో రక్త సరఫరా దెబ్బతింటుంది. నెఫ్రాన్లలో వాపు ఉంటే మీ ప్రోటీన్ బయటకు లీక్ కావడం ప్రారంభమవుతుంది. రెండవ కారణం, ఐజిఏ నెఫ్రోపతి. మీ మూత్రపిండాలలో ఐజిఏ ఇమ్యునోగ్లోబులిన్ పేరుకుపోతే నెఫ్రాన్లు పెరుగుపోతాయి, బేస్ మెంబ్రేన్ ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుంది? వాపు వస్తుంది. మరియు వాపు అంటే వాపులో ఏం జరుగుతుంది? ఎందుకంటే ప్రోటీన్ లీక్ అవ్వడం మొదలవుతుంది. ఈ ప్రోటీన్ యూరియాను సరైన సమయంలో నియంత్రిస్తే అప్పుడు ఇది దీర్ఘకాలికంగా రోగికి చాలా మంచిది. దాన్ని విస్మరిస్తే ఇది మనలే సరే అది జరుగుతుంది, లేక ఏ కారణం చేతనో తెలియదు. ఆ ప్రోటీన్ మూత్రంలో లీక్ అవుతోంది. అప్పుడు ఇది నెమ్మదిగా తీవ్రమైన పరిస్థితి నుండి దీర్ఘకాలిక పరిస్థితికి మారడం ప్రారంభిస్తుంది. అక్కడ దాని చికిత్స చాలా కష్టంగా మారుతుంది. కాబట్టి ప్రోటీన్ యూరియా మీకు వచ్చినప్పుడు దాని ఐడెంటిటీ కూడా తెలుసుకోవాలి. కాబట్టి సాధారణ కళ్ళతో మూత్రాన్ని చూడటం ద్వారా ప్రారంభిద్దాం. మీ మూత్రం చేస్తే మరియు మీరు చాలా వాపు ఉన్నట్లు చూస్తున్నారు మీ వస్తువు లోపల సీటులో. అప్పుడు మీలో ఏదో తప్పు జరుగుతోందని మీరు అనుకుంటారు. సాధారణంగా రోగి చాలా భయాందోళనకు గురవుతాడు. ఆ డాక్టర్, నా మూత్రంలో వాపు ఉంది, నాకిని చెబుతుందా? కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. రోజు యొక్క మొదటి మూత్రం. దీని రంగు మరింత పసుపు రంగులో ఉంటుంది. అందులో విష పదార్థం కారణంగా రాత్రంతా 8 గంటల పాటు మూత్ర విసర్జన చేయలేదు. కాబట్టి ఉదయం శాంపిల్ తీసుకుంటే అన్నదానిపై స్పష్టత లేదు. ఇది ఒక ముద్ద. నేను చెప్తాను, అది గడ్డ అయితే అప్పుడు ప్రోటీన్ అవుతుంది. ఆ క్లియర్ యూరిన్ వస్తుంటే మరియు కొద్దిగా వాపు మాత్రమే ఉంటుంది. అప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మూత్రంలో ప్రోటీన్ ఉంటే అప్పుడు ఇది చాలా వాపును సృష్టిస్తుంది. కాబట్టి మీరు అయోమయానికి గురికావాల్సిన అవసరం లేదు. ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే కాబట్టి మూత్ర పరీక్ష. మూత్ర పరీక్ష చాలా చౌక. కాబట్టి మీకు ఏవైనా సందేహాలు ఉంటే మీ మూత్ర నమూనా వారికి చెప్పండి. నా మూత్రాన్ని క్రమం తప్పకుండా పరీక్షించండి. అందులో ప్రోటీన్ ఉంటే ఆ తర్వాత రిపోర్టులో వస్తుంది.
రిపోర్టు కన్ఫర్మేషన్ అయిన తర్వాత మీ పరీక్ష రాయండి. నాలో ఏదో లోపం ఉందని. ఈ కేవలం ముద్ర మాత్రమే. దుర్గను చూశారు. మరి మీరు ఆనందున్నారు. ఎందుకంటే ఇవి ఉన్నారు. ఈ పని చేయవద్దు. ల్యాబ్లో పరీక్ష చేయండి. ఇంకా సందేహం ఉంటే ఆ తర్వాత మళ్ళీ చేయండి. ఇంకా సందేహం ఉంటే మళ్ళీ చేయండి. కానీ కంగారుగా నా దగ్గరకు రావద్దు. ఎందుకంటే ఒక్కోసారి ఏమీ జరగదు. డ్రోప్లో ఉన్నా. కాబట్టి ఈ విషయం మాకు అవసరం లేదు అన్నది ఇప్పుడు ప్రశ్న. మూత్రపిండాలు వాపు ఉంటే, నెఫ్రాన్లో వాపు ఉంటే. కాబట్టి దీనికి ఎలా చికిత్స చేయవచ్చు? దీన్ని ఎలా అమలు చేయవచ్చు? కాబట్టి ఏ రోగమైనా చికిత్స దాని మూలం నుండి ప్రారంభమవుతుంది. రూట్ అంటే కిడ్నీ కూడా వాపులోకి వెళ్ళలేదు. ఏదో కారణం ఉండి ఉంటుంది. కారణం ఏమిటి? దాన్ని గుర్తించండి. దాని ఓపెన్ చేయండి. సరే, మంచిది. లీక్ అవుతున్న ప్రోటీన్. ఈ ప్రోటీన్ బీపీ కారణంగా లేదా షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల కావచ్చు, లేదా ఏదో వల్ల కావచ్చు. దాన్ని గుర్తించడం అవసరం. ఎందుకంటే ఆ కారణం ఉన్నంత కాలం మీ శరీరంలోనే ఉంటుంది. అప్పటికి మీ ప్రోటీన్ లీక్ అవుతూనే ఉంటుంది. కాబట్టి మొదటి విషయం ఇది జరుగుతుంది. ఆ తర్వాత మూత్రపిండాలు వాపు అవుతుంది. దాన్ని తగ్గించాలి. దీనికి చాలా మందులు ఉన్నాయి. ఆయుర్వేదం ఉంది, అల్లోపతి ఉంది. కాబట్టి దాన్ని నయం చేయాలంటే రోగ నిర్ధారణ చేసిన తర్వాత ఆ తర్వాత దాని ప్రకారం ఫలానా మందులు ఇస్తారు. దీని ద్వారా మీ మూత్రంలో ప్రోటీన్ లీక్ అవుతుంది. పూర్తిగా దగ్గర. మరి ఇందులో రెండు మార్గాలు చాలా బాగుంది. అల్లోపతి కూడా మంచిదే. ఇందులో ఆయుర్వేదం కూడా బాగా పనిచేస్తుంది. కాబట్టి రెండింటినీ తీసుకోవాలి. ఎందుకంటే రోగికి సంబంధించింది. రోగిని చూసి ఆ కార్యాలు ఒక్కోసారి చేయాల్సి వస్తుంది. మందులు మారుస్తూనే ఉంటారు. ఎందుకంటే మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఆ దుష్ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని, వస్తువు రుచిలో ఉంటుంది, రక్తం రుచిలో ఉంటుంది అని దృష్టిలో పెట్టుకుని ఏదో సూచించబడింది మెడిసిన్ చెబుతారు. మీరు ఈ మందు తీసుకోవాలి. కాబట్టి ఇందులో స్వీయ వైద్యం. ఇది నిషిద్ధం. ఇది పూర్తిగా నిషిద్ధం. మీరు దానిని మీ నెఫ్రాలజిస్ట్కు చూపిస్తారు. మీ మంచి వైద్యుడిని కలవండి. దాని ద్వారా సరిగానే రోగ నిర్ధారణ ద్వారా చేయవచ్చు. ఇప్పుడు ఆ వీడియోలో చెప్పాను. ఈ పేషెంట్లో ప్రోటీన్ లీక్ అవుతుంది. ఆ చాలా బరువుగా ఉన్నాయి. వారి బ్లడ్ రిపోర్టులో కొలెస్ట్రాల్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. రోగి చాలా తనగా ఉన్నారు, కానీ కొలెస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఎందుకు? మన రక్తాన్ని రక్తాలు శరీరమంతా అందులో అది తిరుగుతుంది. అది మనది. నౌకలు దాన్ని మనం పిలుస్తాం ధమని మరియు సిరలు ఆయుధాలు. అది బయటకు లీక్ అవ్వదని అలా తయారైంది. జీవకణాలు. ఇవి సజీవ కణాలు. ఇవి కణాలు. వాటి మధ్య ఖాళీలున్నాయి. ఇంతకీ ఏం జరుగుతుంటే రక్తం చాలా పలుచగా ఉంటే అది వాటిలో చలామణి కాదు. శరీరంలో ప్రోటీన్ పరిమాణం తగ్గుతుంటే ఆ తర్వాత రక్తం సాగడం మొదలవుతుంది. ఇప్పుడు శరీరం అంత సన్నని రక్తం ఈ శరీరంలో మెదడుకు చేరదు. కాబట్టి శరీరానికి ఒకే ఒక ఆప్షన్ ఉంది. నా దగ్గర ప్రోటీన్ లేదని. నేను కొలెస్ట్రాల్ పెట్టాను. వెంటనే ప్రోటీన్ లీక్ అయింది. మూత్రం ద్వారా దేహం రక్తంలో కొలెస్ట్రాల్ పరిమాణం పెరగడం మొదలైంది. ఈ కారణంగానే చిన్న పిల్లలు కూడా హైపర్లిపిడెమియా చూడవచ్చు. వాటిలో ప్రోటీన్ సహజం చూడవచ్చు. ఇది శరీరం యొక్క మెకానిజం. చూడండి. ఎందుకంటే మీ శరీరంలో రక్తం ఉంది. దాని నుంచి ద్రవం ఇది విడిగా రావడం ప్రారంభిస్తుంది. ఇది పాదాలను నింపడం ప్రారంభిస్తుంది. మరియు నింపేటప్పుడు అది పైకి వస్తుంది. ఇప్పుడు మీ పాలు మీరు పడుకున్నప్పుడు, కళ్ళు పైకెత్తినప్పుడు, నిద్రపోతున్నప్పుడు ఇది మీ ఊపిరితిత్తులలో నింపడం ప్రారంభిస్తుంది. మరియు ఊపిరితిత్తుల్లో న్యూమోనియా యొక్క ఫిర్యాదును మనం చూడవచ్చు. మరియు ఊపిరితిత్తులు మాకు చాలా ముఖ్యం. ఊపిరితిత్తులు నింపితే ఆ వెంటిలేటర్పై ఉన్నారు. రోగి ఎక్కువసేపు ఉండలేడు. కాబట్టి మనం ఏదైనా ఒక అవయవాన్ని కాపాడుకోవాలంటే ఒక అవయవంలో మనం చాలా వేగంగా పనిచేయాల్సి వస్తే ఊపిరితిత్తులోంచి ఆ తర్వాత ఊపిరితిత్తులను ఎంచుకోవాలి. కాబట్టి మీరు మొదట దీనిపై దృష్టి పెట్టాలి. మూత్రంలో ప్రోటీన్ వస్తుందా లేదా? వచ్చి కొలెస్ట్రాల్ పరిమాణం. దాని గురించి ఎక్కువగా చింతించకండి. దానితో మీరు సరైన నిర్ణయం తీసుకోగలరు. ఇవి నష్టాలను మీరు ప్రోటీన్ మరియు మూత్రాన్ని కొద్దిగా అర్థం చేసుకుని ఉండాలి. మీరు ఏం కాదు నేను అందుబాటులో ఉన్నాను. మీ ఇద్దరి సహకారంతో మీరు ఈ సమస్యను పరిష్కరించగలరు. దీనితో నా తల్లి తర్వాత ఈ వీడియోలో అప్పటి వరకు నమస్తే.